లోక్సభ సీట్ల సర్దుబాటులో వచ్చిన విభేదాలు హర్యానా ప్రభుత్వాన్ని కూల్చేశాయి. మిత్రపక్షం జననాయక్ జనతా పార్టీతో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. మొత్తం మంత్రిమండలి రాజీనామా సమర్పించింది. గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి రాజీనామా సమర్పించారు బీజేపీ నేతలు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో మునిగిపోయారు. స్వతంత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోక్ హిత్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతివ్వడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి మార్గం సుగమమైంది. సీఎంగా మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు 31 మంది, బీజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా పరిణామాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా, తరుణ్ చుగ్లను బీజేపీ పరిశీలకులుగా నియమించింది. వారిద్దరూ చండీగఢ్ లో ఉన్నారు. మరోవైపు దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలుండగా 2 స్థానాలు కావాలని బీజేపీ కోరింది. అయితే 1 సీట్ మాత్రమే కేటాయిస్తామని బీజేపీ చెప్పడంతో 2 పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఇప్పుడున్న బీజేపీ అలాగే జేజేపీ అలయన్స్ ప్రభుత్వం పోయి సొంతగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం హర్యానా భవన్లో ఇటు హర్యానా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. పరిశీలకులుగా అర్జున్ ముండా అలాగే తరుణ్ చుగ్ ఢిల్లీ నుంచి వెళ్లడం జరిగింది. సో మరొకసారి తమ శాసనసభాపక్ష నేతగా మనోహర్ లాల్ ఖట్టర్ని ఎన్నుకుంటారా లేక లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త వ్యక్తిని సీఎంగా తెర మీదకి తీసుకొస్తారనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. హర్యానా ప్రస్తుత సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఆయన వయసు కూడా 70 ఏళ్ల పై మాటే ఉంది కాబట్టి సో ఆయన్ని లోక్సభ ఎన్నికల బరిలో దించాలన్న ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 10 లోక్సభ స్థానాలకు 10 స్థానాలకు కూడా బీజేపీ విజయం సాధించడం జరిగింది. సో ప్రస్తుతం అక్కడ ఉన్న అలయన్స్ పార్టీ జేజేపీ లోక్సభలో 2 స్థానాలు కావాలని చెప్పుకోవడం జరిగింది. అయితే దానికి బీజేపీ అంగీకరించలేదు. నిన్న ప్రధాని మోడీ కూడా హర్యానాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. బీజేపీకి అనూహ్య స్పందన ఉంది. సో ఖచ్చితంగా ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో పాగా వేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే జేజేపీకి సీట్ షేరింగ్ విషయంలో పొరపుచ్చులు రావడంతో ప్రస్తుతం అక్కడ ఉన్న జేజేపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పట్ల విముఖత్వం ఉండడంతో స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తమ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేకుండా ఉండే విధంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు అలాగే హర్యానా లోక్ హిత్ పార్టీకి సంబంధించిన మరొక ఎమ్మెల్యే. ప్రస్తుతం 90 మంది అసెంబ్లీ సంఖ్యాబలం ఉంది హర్యానాలో. సో 45 మ్యాజిక్ ఫిగర్. సో 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి. సో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అలాగే హర్యానా లోక్ హిత్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇస్తుండడంతో ప్రధాని మోడీకి మేము మద్దతు ఇస్తున్నామని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఎటువంటి ముఖ్యంగా రాజకీయ సంక్షోభం లేకుండా ఇటు మైనారిటీ ప్రభుత్వం లేకుండా సో కావాల్సిన సంఖ్యాబలంతో అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు కల్పించబోతున్నారు. హర్యానా లోక్ హిత్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. సో కొంత మంత్రివర్గం మధ్యాహ్నం తర్వాత కొలువుదీరబోతోంది. హర్యానా రాజ్భవన్ లో ఇటు గవర్నర్ అక్కడ బండారు దత్తాత్రేయ, తెలంగాణకు సంబంధించిన నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా ఉన్నారు. సో ఆయన నేతృత్వంలోనే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటుగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. సో ఖచ్చితంగా ధీమా అయితే వ్యక్తం చేస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన సీట్ షేరింగ్ సర్దుబాటు దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో జననాయక్ జనతా పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదట సొంతగానే పోటీ చేయడం జరిగింది హర్యానాలో బీజేపీ. అప్పుడు కూడా అలయన్స్ లో ఉన్నప్పటికీ కూడా అలయన్స్ నుంచి బయటకు రావడం జరిగింది దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీ. సో ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎంగా కూడా దుష్యంత్ చౌతాలా ఉన్నారు. సో ప్రస్తుతం లోక్సభ సీట్ షేరింగ్ విషయంలో ఇటు దుష్యంత్ చౌతాలా కూడా చర్చలకు ముందుకు వచ్చినప్పటికీ హర్యానాకు సంబంధించిన జేజేపీ పార్టీ నేతలు మాత్రం ఇటు ఢిల్లీలో సమావేశాలకు హాజరు కాలేదు. ఈ అలయన్స్ కోసం కూడా జేపీ నడ్డా, అమిత్ షాను కూడా దుష్యంత్ చౌతాలా కలిశారు, సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తామే పోటీ చేస్తామని చెప్పి బీజేపీ స్పష్టం చేయడంతో ప్రస్తుతం అలయన్స్ ని తెగతెంపులు చేసుకున్నారు. అయితే ఇది తాత్కాలికం కూడా కావచ్చు. భవిష్యత్తులో మళ్లీ జేజేపీ బీజేపీతో జతకట్టే అవకాశం కల్పిస్తోంది. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసి జేజేపీ ఏ
ఏ స్టెప్ తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు, సుస్థిరమైన ప్రభుత్వం అక్కడ నెలకొల్పబడిపోతుంది. అలాగే స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోక్హిత్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు తమకుంది అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఆ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎవరైనా అసంతృప్తులు ఉంటారా అని చెప్పి కాంగ్రెస్ కూడా చూస్తున్న పరిస్థితి. అయితే ఎటువంటి అసంతృప్తులకు తావు లేకుండా మరొక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ అయితే చెప్తుంది. అయితే సీఎంగా మనోహర్ లాల్ ఖట్టరే ఉంటారా, లేక కొత్త వ్యక్తిని తెర మీద తీసుకొస్తూ ఖట్టర్ని లోక్సభ ఎన్నికల బరిలో దించుతారా? ప్రస్తుతం హర్యానా లోక్సభ ఎన్నికల అభ్యర్థులపైన కసరత్తు కూడా జరుగుతుంది. సిఈసి సమావేశంలో నేడో రేపు సెకండ్ లిస్ట్ కూడా విడుదల కాబోతోంది. కాబట్టి ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ని లోక్సభ ఎన్నికల బరిలో దించడం జరిగింది బీజేపీ. సో ఖట్టర్ని కూడా లోక్సభ ఎన్నికల బరిలో దించుతారన్న ఒక చర్చ జరుగుతోంది. సో మరి కాసేపట్లోనే హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. అలాగే స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ప్రభుత్వ ఏర్పాటుకి వారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కనిపిస్తోంది. అలాగే గోపి, జేజేపీ బీజేపీ మధ్య ఒక ఎంపీ సీట్ కి సంబంధించిన విభేదాలతో విడిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఎఫెక్ట్ హర్యానా కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు రానున్న లోక్సభ ఎలక్షన్స్ పైన ఎంతవరకు ప్రభావం చూపించబోతున్నాయి? ఎస్, హర్యానాలో పూర్తి ధీమాతో ఉంది బీజేపీ. 2019 లోక్సభ ఎన్నికల్లో 10కి 10 లోక్సభ స్థానాలు కూడా బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. బీజేపీ అక్కడ నెగ్గడం జరిగింది. సో ఇప్పుడు తమ సిట్టింగ్ స్థానాల్ని ఇటు జేజేపీ అడగడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది బీజేపీ. అలాగే అక్కడ 10 మాత్రమే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి జేజేపీకి. 90 మంది అసెంబ్లీ సంఖ్యాబలం ఉంటే అక్కడ జేజేపీకి 10 మంది సంఖ్యాబలం మాత్రమే ఉంది. సో ఆ 10 మంది ఇంపాక్ట్ చూపించలేరు లోక్సభ ఎన్నికల్లో, జేజేపీ పార్టీ ప్రభావం చూపించలేదు అని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఫేస్ మీద సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా హర్యానా అభివృద్ధి, ఖట్టర్ ప్రభుత్వం అక్కడ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా బీజేపీకే మళ్లీ ప్రజలు పట్టం కడతారన్న నేతృత్వంలోనే ఆ ఆలోచనలో భాగంగానే జేజేపీకి సీటు ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది. మొదట 2 లోక్సభ స్థానాలని జేజేపీ అడగడం జరిగింది. కానీ ఒక సీటు కూడా ముఖ్యంగా బీజేపీలో చాలా మంది నేతలు వ్యతిరేకత వ్యక్తపరుస్తుండడం, అలాగే జేజేపీ పార్టీకి కూడా ఒక సీటుకి కాదు 2 సీట్లు ఇవ్వాలని పట్టుపట్టడంతోనే ప్రస్తుతం అక్కడ జేజేపీతో తెగతింపుల వరకు వచ్చిన పరిస్థితి ఉంది. సో దీని ఇంపాక్ట్ అనేది హర్యానాలో 10 లోక్సభ స్థానాలపై పెద్దగా ప్రభావం చూపించకపోతుండొచ్చు. 1-2 స్థానాల్లో ముఖ్యంగా ఎక్కడైతే జేజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సో ఆ కాన్స్టిట్యున్సీలో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ ఈసారి థర్డ్ వేవ్ మూడోసారి కూడా ఖచ్చితంగా మోడీ నేమ్తో హర్యానాలో మెజార్టీ స్థానాలు మేము సాధించగలం, గతంలో ఉన్న 10 స్థానాలు మళ్లీ గెలుపొందగలం అన్న ధీమానైతే వ్యక్తం చేస్తుంది బీజేపీ. కానీ కాంగ్రెస్ కూడా అక్కడ బలపడిన పరిస్థితి ఉంది హర్యానాలో. సో చూడాలి, ఇప్పుడు ప్రభుత్వాన్ని నుంచి జేజేపీ పక్కకు తప్పుకున్నా కూడా ప్రభుత్వాన్ని ముఖ్యంగా నిలబెట్టుకోవడానికి, మైనార్టీలో పడ్డానికి బల నిరూపణ ఇటువంటి అంశాలన్నీ తెర మీదకి రాకుండా ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యేలంతా కూడా తమకు మద్దతుగా ఉన్నారు. హర్యానా లోక్హిత్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సుమారు 6-7 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్నారు. సో వాళ్ళు సొంతగా 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 7 కలిపి 48 మంది. అక్కడ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 45గా ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు. అలాగే ముఖ్యమంత్రి మార్పు, అలాగే కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల ఖచ్చితంగా ముఖ్యంగా హర్యానా ప్రజలు తమ ఆశీర్వదిస్తారు అన్న భావనలో అయితే బీజేపీ ఉంది. సో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలపైన ఈ మంత్రివర్గ కూర్పు, కొత్త నేతలకు అవకాశం కల్పించడం, అలాగే ఇటు ఖట్టర్ని లోక్సభ ఎన్నికల్లో బరిలో దించే అవకాశం ఉండడంతో సో ఖచ్చితంగా ఇది కొంత ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశంగానే ఉంది. జేజేపీ కొంత ప్రభావం చూపిస్తుందా ఏంటి అనేది మనం ఫలితాల తర్వాతే బేరీజ్ వేసుకోగలం. సో కానీ ఖచ్చితంగా ఇప్పుడు మరి కాసేపట్లో ప్రస్తుతం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. అక్కడ సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారు, అలాగే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా కాసేపట్లో స్పష్టత రాబోతుంది. అనంతరం ఈ సాయంత్రమే ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.